వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే యూరియా కోసం రైతులతో కదం తొక్కిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ రెడ్డి. రైతులపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస ఉసురు కాంగ్రెస్ కు తగులుతుంది. రామాయణపేటలో రైతులతో కలిసి మన గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టిన మాజీ ఎమ్మెల్యే రామాయణపేటలో 10 రోజులుగా యూరియా దొరకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని మెదక్ జిల్లా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. రామాయణపేట పట్టణంలో రైతులు బీఆర్ఎస్ నాయకులు కలిసి గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. యూరియా అందక రైతులు అల్లాడిపోతున్న నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో అమ్మకడం ఎంతవరకు సమంజసమని నిర్వాహకులను హెచ్చరించారు. దీంతో పోలీసులు అక్కడ చేరుకోవడంతో రైతులకు కొద్దిపాటి యూరియాను అందజేశారు. అనంతరం రామాయణపేటలో బైక్ ర్యాలీ చేపట్టారు. 2 రోజుల్లో రైతులకు యూరియా అందకుంటే జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దరిద్రగొట్టు ప్రభుత్వము, చండాలం ప్రభుత్వము, రైతులను కోసపెట్టుకునే ప్రభుత్వం, రైతుల ఉసురు కలిగి పోతుంది ప్రభుత్వము, మునిగిపోతుంది ప్రభుత్వము. ఎందుకంటే అన్నదాత ఇబ్బంది పడుతుండు. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన ఒక్కరోజు కూడా లైన్ కట్టిన పాపన పోలేదు. ఒక్కరోజు కూడా ఓడెక్కలే రైతు విత్తనాలకు కానీ, రైతు యూరియాకు కానీ, నీళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బంధు సాయంతో రైతు పంట పండించుకొని పంటను కొన్న కేసీఆర్ పైసలు వేస్తే సన్నగా బతికిండు రైతు. ఈ రోజు రైతు కోసపడుతుండు. రైతు కళ్ళల్లో నీళ్ళు కనబడుతున్నాయి. రైతు పాదాలు గోదావరి జలాలతో కడిగిన మన కేసీఆర్ ఎక్కడ? ఈ రోజు రైతు కంట కన్నీరు పెట్టించి లైన్లు కట్టించి చెప్పులు లైన్లో పెట్టి అది పెట్టి 4 గంటలకు వచ్చి ఇక్కడ ఉండి ఎంత కోసపడుతున్నాడు చూడండి. రైతు కోస వినబడతలేదు. రైతు ఆత్మకోశ రేవంత్ రెడ్డి కూడా వినబడతలేదు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు వినబడతలేదు. ఇంత మోసపడే రైతుల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కలుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ తొందరగా వెంటనే ఏదైతే అన్నదాత షాపులకనో ఆక్రోస్కనో ఇచ్చుకుంటూ పోతున్నారో మరి అట్లాంటి అన్ని క్యాన్సిల్ చేసి సొసైటీ ద్వారా ఇప్పియాలి. వెంటనే ఈ సొసైటీ రామాయణపేట సొసైటీకి 2 లారీల యూరియాను వెంటనే పంపించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.